చిగురు తొడుగును నీ సన్నిధి. మూడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి. చీకటైన కోవెలలో వెలుగు నింపును నీ సన్నిధి. చీకటైన కోవెలలో వెలుగు నింపును నీ సన్నిధి. వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా. ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి. విరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి. నెమ్మదినిచ్చును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా. ఉండిన చాలును దేవా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండుట చాలును దేవా. ఇది పేతురు గారి అనుభూతి. ప్రభువా, ఇక్కడ ఉండటము చాలయ్యా, ఇక్కడ ఉండటం మంచిదయ్యా, నీ సన్నిధిలో గడపటము మంచిదయ్యా. అన్యుల ఇండ్లలో 1000 దినములు గడిపేదానికంటే నీ సన్నిధిలో ఒక్క దినము కనీసము ద్వారపాలకునిగా ఉండటము గొప్ప ధన్యతయ్యా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండటం మహద్భాగ్యం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మహత్తర ఘట్టాలు, మరుపురాని మరువలేని ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను నన్ను అడిగితే ప్రభువుతో గడిపిన సందర్భం ఏమిటి, ప్రభువుతో నువ్వు వెచ్చించిన సమయము, మరిచిపోలేని సంఘటన ఏమిటి, ఆ ప్రత్యేకమైన అనుభూతి ఏమిటి, ప్రభువు నువ్వు చూసావా, దర్శించావా, ప్రభువు నీకు కనిపించారని చెప్తే మనం ఏమి సమాధానం చెప్పగలం? పేతురుగారు తన లేఖలు అంటున్నారు, మేము చెప్పేవి కట్టుకథలు కాదు, మా కన్నులారా చూశాం, మా చెవులారా విన్నాం, ఆ పర్వతం మీద ప్రభు తేజోమయుడు అవటం మేము చూశాం, ఆ దివ్య రూపధారను చూశాం, ఆకాశం నుండి దేవుని స్వరం వినిపించింది, మేము విన్నాము, మేము సాక్షులము. మా జీవితంలో మరుపు రాని మరువలేని మహత్తర ఘట్టం అది, గొప్ప సందర్భం. మన జీవితంలో అటువంటి సందర్భం ఉన్నదా? దేవుని అనుభవించిన క్షణాలు ఉన్నాయా? ఆ దివ్య రూపధారుడు, ఆ తేజోమయుడిని చూసిన ఆ సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. సప్రసాద ప్రభువుగా తాబోరు పర్వతం అని ఈ పీఠము పైన వెంచేసి ఉన్నారు. మేఘారూరుడై మన మధ్యకు వచ్చాడు. అప్పద్రాక్షరస రూపములో మహిమ స్వరూపుడుగా ఉన్నాడు. రూపాంతరము చెందిన క్రీస్తు మన చెంతకు వచ్చారు. ఆ ప్రభుని ఆరాధించుదాం. అయ్యా, మేము ఏ పాటి వారమని మా మధ్యకు వస్తూ ఉన్నావు, ఏ పాటి వారమని పిలుచుకున్నావు. ఆనాడు కేవలం 3 మాత్రమే పిలుచుకున్నావే, కానీ ఈనాడు అనేక మందిని పిలుస్తూ ఉన్నావు. నా చెంతకు రండి అని పిలుస్తూ ఉన్నావు. ప్రభా, మీకు వందనాలయ్యా. ప్రభా, నీతో గడిపే క్షణాలు, మీతో వెచ్చించే ఆ సమయము ప్రభా మాకు దయచేయండి. నీతో గడిపే ఆ క్షణాలు ప్రభా మహిమతో నిండే భాగ్యం దయచేయండి. ఇదిగో ప్రభా, నాడు మోషే ప్రవక్త సమాగపు గుడారమును బయట నిర్మించాడయ్యా, శిబిరము బయట నిర్మించాడు. ఎవరన్నా దేవునితో మాట్లాడాలంటే, సంప్రదించాలంటే బయటికి వెళ్ళాలి. కానీ ప్రభా, మీ రాకతో దేవుడు మా మధ్యకు వస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలుగా మా మధ్య జీవిస్తూ ఉన్నాడు. ప్రభా, మేము ఏ పాటి వారమని మా మధ్యలో జీవిస్తున్నావయ్యా, మాతో జీవిస్తున్నావు. పేతురు గారికి కూడా దొరకలేదు, మోషేకు కూడా దొరకలేదు. మీ దివ్య తేజస్సును చూసే భాగ్యం మాకు ఇస్తున్నావయ్యా. సమాగపు గుడారము కాదు, మా ఈ దేవాలయం అనే ఈ ప్రాంతాన్ని మాకు దయచేసావు. మీకు స్తోత్రాలు. ప్రభువా, మాతో మాట్లాడండి. ఆనాడు సంప్రదించాలంటే మీ గుడారంలోకి రావాలి కదా. మేమందరం కూడా ప్రభా మీ సన్నిధికి వచ్చామయ్యా. మాతో మాట్లాడండి. మాలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను ప్రభువా పరిష్కరించే మార్గాన్ని చూపించండి అయ్యా. మా కుటుంబాల కలతలు ఉన్నాయ్యా, మా బిడ్డల జీవితాలు పెడత్రోవన పడుతున్నాయ్యా. మీ వాక్యం అంటున్నది కదా, మీరు కుడివైపు కానీ ఎడమవైపు కానీ జరిగినప్పుడు మా స్వరం ఇదిగో ఈ మార్గాన్ని నడవండి అని, మీ వెనక నుండి మీకు హెచ్చరికలు చేయనని వాక్యం సెలవిస్తుంది కదయ్యా. అనేక మంది బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. పెడత్రోవన తప్పుడు మార్గాన్ని పయనిస్తున్నటువంటి యువకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబీకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితానికి దూరంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. మంచి మార్గాన్ని చూపండి. మీ స్వరాన్ని వినే భాగ్యాన్ని దయచేయండి. కీర్తనాకాడు అంటున్నాడు, నీ వాక్యము మా పాదములకు దీపము అని. దీపము ఉండగా ప్రభా మేము త్రొట్టిల్లము, పడిపోము. ప్రభా, మా క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసిన ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పాపములు, ప్రతిసారి పడిపోతూ ఉన్నాం. వెలుగైన వాక్కును వింటూ ఉన్నాం, స్వీకరిస్తూ ఉన్నాం, కానీ పడిపోతూ ఉన్నామయ్యా. క్షమించండి, మాతో మాట్లాడండి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరము కూడా ప్రభుతో మాట్లాడటానికి, మన కుటుంబ అవసరాల గురించి, మన సమస్యల గురించి, మన హృదయ ఆవేదన గురించి ప్రభువుతో మాట్లాడటానికి, నీకేమీ కావాలో అది అడగటానికి ప్రయత్నించాను. కీర్తనాకాడు అంటున్నాడు, నేను ప్రభువుని ఒకే ఒక్క వరం కోరుకుంటా. ఒకే ఒక్క వరం, ఏమీ అక్కర్లేదు. ఆయన మందిరంలో నివసించాలి, ఆయన ప్రసన్నతను, సౌందర్యాన్ని చూడాలి, ఆయన సలహాలు నేను అడగాలి. అడిగిన వానికి ఇస్తానంటున్నాడే, అటువంటి దేవుడు నీ మధ్యకు, నా మధ్యకు వచ్చాడు. దర్శనమిస్తూ ఉన్నాడు. అడిగిన ప్రతి వానికి ఇస్తుంటాడు. కావున అడగండి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా, సలహాలు కావాలయ్యా, మార్గాన్ని చూపండి అయ్యా, స్తోత్రం అని ప్రభుని వేడుకుందాం.
స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలుగా అవును మన జీవిత గమ్యము, ధ్యేయము, స్తోత్రమయ్యా. మరణాంతరము ప్రభుని కన్నులారా చూడాలి. అవునయ్యా, అనుకు స్తోత్రాలయ్యా. ఎజెకీయలు గ్రంథములో అవును ప్రభు. ఆయనకు ఒక స్వప్నము కలుగుచూ ఉన్నది. అవును ప్రభా. దేవుని ఆత్మ ఎజెకీయలు ప్రవక్తను అవునయ్యా. దర్శన రూపంలో తీసుకుని వెళ్ళి స్తోత్రం. దేవుని సింహాసనం ఎదుట కూర్చుండబెట్టి అవును ఆ ప్రభు. తేజోమయను చూపిస్తూ ఉన్నది. చూపించండి. ఆ దర్శన భాగ్యము మనకు కూడా కలగాలి. స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి. ఆ స్తుతి సింహాసనం పైన ప్రభు కూర్చున్నప్పుడు, అవును తీర్పరిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మహిమను మనము చూడాలి. స్తోత్రమయ్యా. అవును తండ్రి. అటువంటి భాగ్యాన్ని ఈ దయచేసి జీవితములో, ఈ జీవితాంతములో కూడా ప్రభువా నీ దర్శన భాగ్యం మాకు దొరకాలని ఆ ప్రభుని వేడుకుందాం. స్తోత్రం. కనులారా నిన్ను చూడాలయ్యా, చెవులారా వినాలయ్యా, అవునయ్యా. నోరారా మేము స్తుతించాలయ్యా, అవును ప్రభా. మేము కొనియాడే భాగ్యం దయచేయమని దయచేయండి స్వామి. ఆ ప్రభుని వేడుకుందాం. స్తోత్రము నాయనా. స్తోత్రమయ్యా. స్తోత్రం. అందరము కూడా ప్రభువా నా జీవిత ధ్యేయం నిన్ను చూడాలని, అవును ప్రభు. మీతో మాట్లాడాలని, స్తోత్రము మా నాయనా. కన్నులారా గాంచాలని మా కోరికయ్యా అవును ప్రభు. అంటూ ఈ పాట పాడుకుంటూ ప్రభువుని దర్శన భాగ్యమును ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. మనస్సులోని భయమెల్లా మాయము చేయుమ దైవమా. మనస్సులోని భయమెల్లా మాయము చేయుమ దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా. ప్రభు నిదర్శన
భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు నీవే నా భయం నీవే నా శరణము నీవే నా అభయం నీవే నా శరణము నీవే నా అభయం నీవే నా శరణము నీవే నా అభయం నీవే నా శరణం ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునకు. దివ్య ప్రసాద ప్రభువుని ప్రతి విధముగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కొరకు, మన సంఘము కొరకు, విశ్వాసులందరి కొరకు ప్రభుని వేడుకుందాం. పేతురునకు సలహా ఇచ్చిన ఆ దేవుడు మనందరికి కూడా సలహాలు ఇవ్వాలని, సూచనలు చేయాలని, నడిపించాలని వేడుకుందాం. విద్యార్థులను, యువతీ యువకులను, ఈ మధ్యన గృహస్థ జీవితములో ప్రవేశించిన నూతన దంపతులను ప్రభువునకు సమర్పించుదాం. చదువుతూ ఉండగా ప్రతి ఒక్క విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా మంచి జ్ఞానమును, శ్రద్ధను, పట్టుదలను దయచేయమని, యువతీ యువకులకు జీవిత ధ్యేయాన్ని చూపమని, ఒడిదుడుకుల మధ్య, శోధనల మధ్య నిలబడి మంచి వ్యక్తిత్వముతో వారు అనుకున్న గమ్యాన్ని చేరే భాగ్యము దయచేయమని, నూతన దంపతులందరూ కూడా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించే భాగ్యము దయచేయమని వేడుకుందాం. ఈ సందర్భములో వ్యవసాయ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం, రైతుల కోసం, కౌలు రైతుల కోసం, అందు పని చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. సకాలములో తగినంత వర్షాన్ని కురిపించమని, వ్యవసాయం చేస్తూ ఉండగా ప్రతి రైతు కూడా మంచి జ్ఞానమును, పంటను కాపాడుకునే మెలకువలను దయచేయమని, వారి శ్రమ ఫలించే భాగ్యం దయచేయమని వేడుకుందాం. కుటుంబ పోషణకై ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కూడా కష్టపడుతున్న ప్రతి ఒక్కరి కోసం, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, ప్రైవేటు జాబులు చేస్తున్న వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబము కోసమని చెమటోడుస్తున్న వీరందరూ కూడా ప్రభుని యొక్క దీవెనలు మెండుగా పొందాలని, వారి శ్రమ ఫలితముగా కుటుంబము సంతోషంగా ఉండే భాగ్యము దయచేయమని, పని నిమిత్తమై రాకపోకలు చేస్తూ ఉండగా ఏ అపాయము వాటిల్లకుండా సురక్షితంగా గమ్యానికి చేర్చమని, ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఈ సందర్భములో మణిపూర్ విశ్వాసుల కోసం, బాధలతో కృంగిపోతున్న వారి కోసం, నిందించబడి దారుణముగా చిత్రహింసలకు గురవుతున్నటువంటి మణిపూర్ వాసులందరి కోసం ప్రార్థన చేద్దాం. క్రూరత్వాన్ని వీడి శాంత స్వభావముతో అక్కడ ప్రజలు ఉండాలని, అమాయకమైన ప్రజలు బలి కాకుండా
దేవుడు కాపాడాలని, స్తోత్రం తండ్రి. మరి ముఖ్యముగా విశ్వాసులకు బలాన్ని దయచేయమని, దయచేయు తండ్రి. కష్టాలను ఎదుర్కొనే భాగ్యము దయచేయమని, అవును తండ్రి. నిందలకు కృంగిపోకుండా నిలబడే భాగ్యము దయచేయమని వేడుకుందాం. స్తోత్రం తండ్రి. దిక్కులేని స్థితిలో మారుతున్నటువంటి అక్కడి వారికి అనేక మంది సహాయం చేసే భాగ్యము దయచేయమని, వారి జీవితాలను కట్టే భాగ్యము దయచేయమని వేడుకుందాం. స్తోత్రం తండ్రి. గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. సంఘ శ్రేయస్సు కోసము, సువార్తను ప్రకటించాలి, క్రీస్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశముతో సొంత వారిని, సొంత ఊరిని, సొంత ప్రయోజనాలకు దూరముగా ఎక్కడెక్కడో వివిధ గ్రామాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో సువార్త బోధకై శ్రమిస్తూ ఉన్నారు. గురువులందరికీ, ప్రభు అభిషేక వరాన్ని పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మ బలము దయచేయమని, మంచి ఆరోగ్యము దయచేయమని, స్తోత్రం తండ్రి. వారు చేస్తున్న ప్రాంతములో వారికి సమాధానము దయచేయమని, అవును తండ్రి. వారి ప్రార్థన ఫలితమున వారి యొక్క సంఘాలు అభివృద్ధి పదమును నడిచే భాగ్యము దయచేయమని, గురువులందరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. చివరిగా మనలను దేవునికి సమర్పించుకుందాం. దివ్య సప్రసాద ప్రభుని ముందు ఉన్నాం, ఆ ప్రభుని చూస్తూ ఉన్నాం. ప్రభునికి సమర్పించుకుందాం. మన జీవితాలను ఇప్పటి వరకు కూడా నడిపించిన దేవుడు రానున్న కాలంలో కూడా నడిపించాలని, ఈ ఆగస్టు మాసమంతా కూడా దేవుడు తోడై ఉండాలని, మనం చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండే భాగ్యం దయచేయమని, మన తలంచిన తలంపులను కూడా ప్రభు చిత్తమైతే నెరవేర్చమని, మన బిడ్డలను దీవించమని, మన ప్రతి అడుగులో కూడా దేవుడు తోడుగా ఉండాలని ఆ ప్రభుని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక మా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. అందరం కలిసి శిరమును వంచిన పాటను పాడుకుందాం. శిరమును వంచుడి వినయముతోడ. అందరూ దయచేసి మోకరించండి. అందరూ దయచేసి మోకరించి ఈ ఆరాధన పాటలను పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. నీ వంచుడి వినయముతోడ పంచేంద్రియములు గ్రహింపగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగయుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాణినికి. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యమయమిడి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. అతి పూజ్యుడవు దేవుడేపుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. దాచువారైన స్పిరుతు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. అమయుక అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమెయుక మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగాక. మధుతల ఎందును తమ ఆచేష్టుల ఎందును దేవుడెప్పుడు గణముగా స్తుతింపబడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.